హిందూ దేవుళ్లలో నరసింహస్వామి అత్యంత శక్తివంతమైన దేవుడు. నరసింహస్వామి ఆలయాలకు కూడా చాలా ప్రత్యేకతలుంటాయి. ప్రజలందరినీ హింసిస్తున్న హిరణ్యకశిప అనే రాక్షసుణ్ణి విష్ణువు నరసింహస్వామి అవతారంలో అవతరించి అంతమొందించాడు. సగం మనిషి సగం జంతువు ఆకారంలో నరసింహస్వామి తన చేతి గోళ్లతో హిరణ్యకశిపుడి పొట్టను చీల్చి అతన్ని చంపేస్తాడు. ఇలా చంపిన తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపంలో భగభగ మండిపోతూ ఉంటారట. అలా ఉగ్రరూపంలో ఊగిపోతున్న స్వామి చల్లబరిచేందుకు దేవతలు 1000 నూతల నీళ్లతో స్వామివారికి అభిషేకం చేశారట. అక్కడ ఉద్భవించిన గుడే కడప జిల్లాలోని 1000 నూతల నరసింహస్వామి దేవాలయం. ఆ ఆలయ విశిష్టతలు వీడియోలో చూద్దాం. నరసింహస్వామి వారు హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి ప్రాంతంలోని 1000 నూతల కోన ప్రాంతానికి వెళతారట. అక్కడ ఉగ్రరూపంలో ఊగిపోతున్న స్వామివారిని చల్లబరిచేందుకు దేవతలు ఏం చేయాలో అర్థం కాక ఆ కొండ చివరిలో 1000 నూతలను సృష్టించారట. ఆ నూతల్లోని నీళ్లతో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత స్వామివారు శాంతించారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ దేవాలయంలో నరసింహస్వామి స్వయంభూగా వెలిశారని భక్తులు నమ్ముతారు. ఇక్కడ నరసింహస్వామి ఉగ్రరూపానికి ప్రతీకమని, నిజమైన ఉగ్రరూపమని అంటారు. స్వామివారికి అతీతమైన శక్తులున్నాయని నమ్మకం. స్వామివారు కృతయుగంలో జన్మించారు అనడానికి ఈ దేవాలయం ఒక సాక్ష్యం. ఈ దేవాలయం అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడికి అనేక మంది భక్తులొచ్చి తమ కోరికలు చెప్పుకుని నోములు నోచుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ నరసింహస్వామి ఇంకా బతికే ఉన్నారు అని అంటారు. స్వామివారు నిజంగానే ఆ క్షేత్రంలో తిరుగుతున్నారు అనే ఆనవాళ్లు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. వారికి అతీతమైన మహిమలున్నాయని నమ్మకం. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళితే ఏ పనైనా క్షణాల్లో పూర్తవుతుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసిన నరసింహుడు ఉగ్రరూపం తర్వాత చల్లబడ్డాడు కాబట్టి ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని భక్తులు చెబుతారు. మీరు కూడా ఈ ఆలయాన్ని ఒకసారి సందర్శించండి. మనశ్శాంతితో పాటు స్వామి వారి ఆశీస్సులు పొందండి.